119 ఉంటే 80కి పైగా సీట్లతోని 2029లో మా ప్రభుత్వం ఏర్పాటైంది. ఒకవేళ 153 సీట్లయితే 100 పైగా సీట్లతోని 2/3 మెజార్టీతోని తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. ఇది మా సవాల్. చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు, హరీష్ రావు గారు, దయాకర్ రావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోదరావు గారు, కుక్కట్పల్లి కృష్ణారావు గారు రాసి పెట్టుకో. 2029లో 2/3 మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా. ఇదే నా సవాల్. శాతనైతే కాసుకో బిడ్డ. నీ రాజకీయం ఏందో నేను చూస్తా. నేను రాజకీయం చేసినంత కాలం ఈ కల్వకుంట చూసేటోళ్ళు కాలకుంట విషం లాంటి కేసీఆర్ కుటుంబాన్ని అధికారులకు రానివ్వను. ఇదే నా శపథం. ఇదే నా శపథం. కొడంగల్ బిడ్డగా ఈ గడ్డ మీద నుంచి నేను శపథం చేస్తున్నా. నేను రాజకీయాలలో ఉన్నంతసేపు రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ కుటుంబానికి అధికారం అనేది ఇక కళ. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ చరిత్ర గతమే. మీ పార్టీకి మీకు భవిష్యత్తు లేదు. ఎవడైనా చర్చించుకుంటే పొద్దుపోనప్పుడు మాట్లాడుకోవడానికి పనికొచ్చే చరిత్రనే తప్ప భవిష్యత్తు తెలంగాణ రాష్ట్రానికి నీ తరఫున ఒరిగేది ఏమీ లేదు. బీఆర్ఎస్ కేసీఆర్ గతమే, తెలంగాణ భవిష్యత్తు కాంగ్రెస్. మీ గత చరిత్రతోని ఈడ ఒరిగేదేం లేదు. వెనకటికెవడో అన్నాడంట, మా తాతలు నేతులు దాగినరు, మీరు వచ్చి మా మూతులు నాకండి అని. అట్లా ఉన్నది. నిన్ను అసెంబ్లీలో ఓడగొట్టినాం, పార్లమెంట్లో గుండు సున్ని ఇచ్చినాం, మన కంటోన్మెంట్లో బండకేసి కొట్టినాం, మొన్న జరిగిన జూబ్లీహిల్స్లో బోడబండలో బండ కింద వాతి పెట్టినాం. నిన్నగాక మొన్న జరిగిన సర్పంచులల్లా 12,726లో 8,335 సర్పంచులను గెలిపించుకున్నాం. సిగ్గు లేదు. ఇన్నిసార్లు ఓడగొట్టినా ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి కింద పడ్డ పైకాలు నాదే అని వెనకటికి ఓడో అన్నాడట. ఇట్లాంటి ఊకదంపుడు ఉపన్యాసాలు పొంకనాలు వెనకడికి ఓడో పొంకనాల పోషిగాడు చెప్పిండట. నాకున్నే 3 ఏట్లే కానీ 36 దొడ్లు ఉన్నాయని చెప్పిండట. ఇవన్నీ కళ్ళు కాంపౌండ్లో చెప్పుకోవడానికి బాగుంటాయి, కాలక్షేపం చేయడానికి. కళ్ళు కాంపౌండ్ మాటలు మాట్లాడకండి తండ్రి కొడుకులు. ఇవన్నీ మేము చూసినాం. శాతనైతే రాండి, ఏందో చెప్పు, దాని ప్రకారం చేద్దాం. 29లో తేల్చుకుందాం ఇవాళ చెప్తున్నా. కాబట్టి ఇప్పటికైనా చంద్రశేఖరరావు గారు, మీ వయసుకు గౌరవిస్తాం, మీ అనుభవానికి గౌరవిస్తాం. ప్రతిపక్ష నాయకుడు నీకు హోదా ఉన్నది. శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసినాం. 29 నుంచి చర్చలు రాబోతున్నాయి. 29 నాడు నువ్వు అడిగి ఎన్ని రోజులు సభ జరుపుదామో, నువ్వు అడిగినన్ని రోజులు అసెంబ్లీ నడిపిస్తా. నువ్వు చెప్పిన అన్ని చర్చ పెడదాం, ముఖాముఖి చర్చ చేద్దాం. వెనకంగా మాట్లాడు వెనక్కి కూర్పుడు కాదు. నీళ్ల మీద మాట్లాడతామా, నియామకాల మీద మాట్లాడతామా, నిధుల మీద మాట్లాడతామా, తెలంగాణలో జరిగిన అభివృద్ధి మీద మాట్లాడతామా, రైతు భరోసా మీద మాట్లాడతామా, రైతు రుణమాఫీ మీద మాట్లాడతామా, లేకపోతే ఆడబిడ్డలకు ఇచ్చిన ఉచిత బస్సు మీద మాట్లాడతామా, లేకపోతే నువ్వు ఏం కోరుకుంటావో చెప్పు, షాదీ ముబారక్ మీద మాట్లాడతామా, కళ్యాణ లక్ష్మి మీద మాట్లాడతామా, ఇందిరమ్మ ఇండ్ల మీద మాట్లాడతామా, దేని మీద మాట్లాడతామో చెప్పు, నేను సిద్ధంగా ఉన్నా. చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడదాం, సమస్యల మీద మాట్లాడదాం, ఎవరు ఏం చేసినరో చెప్పుకునే అవకాశం కల్పిస్తాం. రాండి, మీరు మొహం చాటేసి ఫామ్ హౌస్లో పడుకొని మీరు ఖాళీగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీసులు వచ్చి 10 మంది చెంచాలను పెట్టుకొని ఆ 10 మంది చెంచగాళ్ళ ముందల నువ్వు పొంకనాలు కొట్టుడు కాదు. నిజమైన చర్చ అసెంబ్లీలో చేద్దాం. ప్రజలు ఎన్నికలు ముగిసినాయి, అసెంబ్లీలో చర్చ చేయమని చెప్తారు. ఎవరు ఏం మాట్లాడతారో ప్రజలు వింటారు. విఘ్నులైన ప్రజలు తీర్మానం చేస్తారు. ఇలా సర్పంచులు అయిపోయినాయి, గ్రామ సభ పెట్టి సమస్యలు పరిష్కరించాల్సిన వాళ్ళు మళ్ళా సందు ఇల్లు తిరుగుతుందా అంటే ఏమన్నా అర్థం ఉందా? సర్పంచులారా మీరు చెప్పండి. ఇల్లు తిరిగినరు, ప్రజల దగ్గరకు పోయిరు, ప్రతి తలుపు తట్టినరు, ప్రతి గుండెకి చేరు, నమస్కారం పెట్టిరు, గెలిస్తే వాళ్ళు తీర్పిచ్చారు, మీరంతా సర్పంచులు అయ్యారు. గ్రామ సభ పెట్టి గ్రామ పంచాయతీలో మాట్లాడుకోవాలి, అంతేనా? వార్డు మెంబర్లు ఉప సర్పంచ్ సర్పంచ్ కూర్చొని మాట్లాడుకొని ఏ సమస్యలున్నా పరిష్కరించుకుంటాం. అది ఇచ్చిపెట్టి మళ్ళీ ఎవడో పోరంబోకోడు ఇల్లు తిరుగుదాం రా అంటే పోతారా?
ఇవాళ కేసీఆర్ కూడా గట్లే మాట్లాడుతుండు. ఈడ మాట్లాడతాను రావంటే రంగారెడ్డి జిల్లాలోటి, పాలమూరులోటి, నల్గొండలోటి ఆయన మీటింగులు పెడతాడంట. నువ్వు మీటింగులు పెట్టకపోతే సంతలో పోయి బర్రెలను కాసుకో, మేము వద్దంటున్నామా? మాదేం పోయింది? నీకు పొద్దు పోకపోతే మా కల్వకుర్తి సంతల్లో, కొడంగల్ సంతల్లో, ఇట్లకెళ్ళ మా ఎడ్ల సంతలు బొచ్చడు ఉన్నాయి. మత్తల్లో కూడా లేదు. పెబ్బేర్లో పెద్ద సంత ఉన్నది, పసల సంత. పోయి ఆడ పసల కాడ పోయి బర్రం కాసుకోపో, నేను వద్దంటున్నానా? నాదేం పోయింది? నీకు ఎట్లాగూ పని లేదు, ఖాళీగా ఉన్నావు. ఖాళీగా ఉన్నాడు పోయి ఆ పెబ్బేరు సంతలో బర్రెలు కాసుకోపో, బర్రెలు కొనుక్కోపో, నేను వద్దానన్నా? చర్చ చేయడానికి సభ ఉంది, అర్థవంతమైన చర్చలు చేద్దాం, తెలంగాణ ప్రజలకు వివరిద్దాం. అప్పుల మీద వివరిద్దామా, అభివృద్ధి మీద వివరిద్దామా, ఉద్యోగ నియామకాల మీద వివరిద్దామా, నీళ్ల మీద వివరిద్దామా, నువ్వు కట్టి కూలిన కాళేశ్వరం మీద మాట్లాడతామా, టెలిఫోన్ ట్యాపింగ్ మీద మాట్లాడతామా? సొంత బిడ్డనే ఇంటల్లుడు ఫోన్ ట్యాపింగ్ చేసినోడు ఇంతకంటే సిగ్గులేనోడు ఉంటాడా అని వాళ్ళు చెప్తారు. ఓ పక్కన నేను 1 కోటి మంది ఆడబిడ్డలకు చీర పెడతా, సారె పెడతా నేనంటే ఉన్నొక్క చెల్లెల్ని ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళగొట్టిన వాడు ఆస్తిలో వాటా అయ్యేస్తాడు. గంత పనికిమాలినోడు, సొంత చెల్లెలకే చీర పెట్టలేనోడు, సొంత చెల్లెలకే పండుగ పూట బుక్కెడు బువ్వ పెట్టినోడు వాడు కూడా ఒక మనిషా? మా ఆడబిడ్డలను ఆలోచన చేయమని అంటున్నా. ఏం ఆశిస్తామమ్మ పుంటింటి కాడ మనం? చెప్పురి. మెట్టింటికి వచ్చిన తర్వాత పండుగ పూట ఇంత బుక్కెడు పువ్వు పెడతాడు, మా అన్ననో తమ్ముడో ఉంటే చీర పెడతాడు, ఇంటి ఆయన ముందర ఇజ్జత్ పోకుంటూ ఉండని కానీ కోరుకుంటా. గంతేనా?